స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించిందని ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ అన్నారు. జాబ్ మేళాకు 7,000 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. చిన్న ఉద్యోగాలను చూడకుండా నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సర్దార్ పటేల్ స్టేడియంలో ఇప్పుడు జాబ్ మేళా నిర్వహిస్తున్న సందర్భం నెలకొంది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా వందలాది మంది ఏదైతే నిరుద్యోగ యువకులు ఈ యొక్క జాబ్ మేళాకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా డిగ్రీ దగ్గర నుంచి అంటే 10th క్లాస్ కాడ నుంచి డిగ్రీ పీజీ వరకు ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఖాళీలు ఎక్కడ ఉన్నా ఏ ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించింది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తున్నాం ఎక్కడనే ఏదైతే జాబ్ మేళాలకి దాదాపు 1,000 మంది ఏదైతే ఇక్కడికి నిరుద్యోగులు రావడం జరిగింది. ఈ నిరుద్యోగుల్లో చాలామంది కూడా తమ యొక్క ఉద్యోగం భవిష్యత్తులో ఏదైతే ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క జాబ్ మేళాలు నిర్వహిస్తున్న సందర్భం నెలకొంది. ఇక్కడనే దీనికి సంబంధించినటువంటి కన్సల్ట్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఈ యొక్క పెద్ద జాబ్ మేళా అంటే మెగా జాబ్ మేళా పెట్టారు. దీనికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి, అట్లాగే ఎలాంటి వాళ్ళు ఇక్కడికి అంటే ఉద్యోగ అవకాశాల కోసం విద్యార్థులు వస్తున్నారు యువత? తెలంగాణలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో మెగా జాబ్ మేళాని ఈ రోజున ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో చేపట్టడం జరుగుతుంది. అందరూ ఆల్రెడీ వీళ్ళు ఈ జాబ్ మేళాకి రావడానికి ఇప్పటికే 7,800 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. అది కాకుండా ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఇంకా ఇప్పుడు వచ్చిన కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నడుస్తూనే ఉంది. ఈ జాబ్ మేళాలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 65 కంపెనీలు 5,000 పైచిలుకు పోస్టులు వేకెన్సీతోనే ఈ రోజున ఇక్కడికి ఆ కంపెనీ తరపున వాళ్ళ ప్రతినిధులు హెచ్ఆర్లు రావడం జరిగింది. ఇంటర్వ్యూలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ జాబ్ మేళా జరగడానికి మన జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో టీఎస్చెప్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం టీఎస్చెప్ వారి ఆధ్వర్యంలో మన జిల్లాలో కలెక్టర్ గారి సారథ్యంలో ఈ యొక్క సమాచారాన్ని కింది స్థాయి ప్రతి ఒక్క నిరుద్యోగికి చేరే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు పోస్టర్లు కానీ సోషల్ మీడియాలో కానీ మున్సిపాలిటీ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా అనౌన్స్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళకి నిరుద్యోగులకి వాళ్ళకి మెసేజ్లు పంపించి వాళ్ళని అలర్ట్ చేసి ఈ జాబ్ మేళాలో పాల్గొనే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఇది చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఎందరో జిల్లాలో ఉన్న దాదాపు ఇప్పటికైతే దాదాపు 7,000 దాకా ఇందులో ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ జాబ్ మేళా స్టార్ట్ అవుతుంది. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక 5,000 పైసలకు జాబులు ఇవ్వడానికి అన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దానికి అనుగుణంగా అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతని మరొకసారి జిల్లా యువజన క్రీడల శాఖ తరపున కోరడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉపాధి కల్పనాధికారి ఉన్నారు, సార్ చెప్పండి, ప్రధానంగా యువతకి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? యువతకు నేను కోరుకునేది ఒకటే అండి. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మేము మా శాఖ ఆధ్వర్యంలో పెట్టిన 1-2 కంపెనీల ద్వారా పెడుతుంటాం. ఇంత 65 పైచిలుకు కంపెనీలు ఒకేసారి వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను వారిని కోరేది ఏంటంటే చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అని చూడొద్దండి. ముందు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే, ఎందుకంటే ఒకేసారి ఎవరికి కూడా 50,000, 60,000 ఉద్యోగం రాదు. ఈ ప్రైవేట్ రంగంలో మీరు ఒక్కసారి జాయిన్ అయ్యి మీ ప్రతిభను నిరూపించుకుంటే మీరు పోతాన్న పోనేరు, వాళ్ళు వద్దన్న జీతాలు పెంచుతారు. గవర్నమెంట్ సెక్టర్ కంటే ఎక్కువ జీతాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ దానికల్లా మీకు ప్రతిభ ఉండాలి. ఎప్పటికప్పుడు మీ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ఎలా సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలి, ఎలా నలుగురితో మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇండస్ట్రీలో డెవలప్ అవుతుంది అనేది ఒక ఉద్యోగంలో చేరితే తెలుస్తుందండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఎక్కువగా కూడా హైదరాబాద్లో ఉన్నాయి. వన్స్ మీరు అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకు సొసైటీ సర్కిల్ పెరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ 8,000 మంది కూడా మేము మెసేజ్ పంపించాను. మా డేటా వీళ్ళ ద్వారా మెసేజ్ పంపించాను. దాంట్లో చాలామంది కూడా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ఆఫీస్ నుంచి కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అదే కోరుతున్నా, గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు పోస్ట్ కూడా వస్తున్నాయి. కానీ ఇది మీకు ఉంటే ఏంటంటే మీరు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరు స్వయంగా అమౌంట్
ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మీరు కోచింగ్ తీసుకోవడం కానీ బుక్స్ కొనుక్కోవడం కానీ దేనికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే 5,000 ఉద్యోగాలు ఉన్నాయి, కనీసం మీరు జాయిన్ అయితే వచ్చినది 7,000 మంది ఉంటారండి. ఇక స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఒక 1,000-2,000 కావచ్చు. కాబట్టి అంటే 2 మంది ఒకళ్ళు వస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఒక పోస్టుకు 2,000-3,000 కూడా పోటీ పడుతున్నారు. ఇక్కడ ఒక ఉద్యోగానికి 2 మాత్రమే పోటీ పడుతున్నారు. కాబట్టి మనకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు వన్స్ ఆర్థికంగా ఒక స్వావలంబన అనేది వస్తే మనం పెద్ద ఉద్యోగాలు కానీ ఇంకా దానికి కావడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మీకు వచ్చిన ఆపర్చునిటీ వినియోగించుకుని ఉద్యోగంలో చేరాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఖమ్మం స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఎక్కువ మంది అంటే ఇక్కడ ఆసక్తి చూపుతున్న సందర్భంలో ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించిన హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ స్థానికంగా ఎక్కువ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా చూజ్ చేసుకోవాలని మీరు కోరుతారు? స్థానికంగా మనం ఒక 10 కంపెనీల వరకు ఒక 500 పైచిలకు ఉద్యోగాలు స్థానికంగా ఇస్తున్నారండి. ఇక్కడ మన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, SBI లైఫ్ కానీ, తర్వాత VVC మోటార్స్ ఉన్నారు, రత్నదీప్ ఉంది, అపోలో ఫార్మసీ ఉన్నది, మెడ్ ప్లస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక 500 ఉన్నాయండి. ఎక్కువ ఉద్యోగాలు అంటే ఎక్కువగా పెద్ద కంపెనీ, పెద్ద సిటీ, పెద్దగా ఆపర్చునిటీస్ మనకు హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ కూడా 500 వరకు ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చివరిగా మీరు మొత్తంగా ఈ యొక్క ఏదైతే అవుట్సోర్సింగ్ కానీ అట్లాగే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉపాధికి సంబంధించినటువంటి యువత ఇంకా అంటే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? సో నేను ఒకటే కోరుతున్నా అండి, ఎందుకంటే ఖచ్చితంగా నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు మేము నింపుతాం ఖచ్చితంగా అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి నోటిఫికేషన్లు రాబోయే ఉన్నాయి. మీరు నిరుత్సాహం చెందొద్దండి, కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది, అది ఉంటుంది. ఎలాంటి అపోహలకు గురి కాకుండా మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగిస్తూ దాంతోపాటు కొద్దిగా ఆర్థిక స్వావలంబన అంటే తల్లిదండ్రుల మీద ఎక్కువ రోజులు ఆరపద ఆ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఉద్యోగం రాలేదు, మీరంటూ మీరుండి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా ఎప్పుడు కూడా వచ్చిన చిన్న జాబులతోటి చిన్న అవకాశాలతోటి మనం ఆగిపోవద్దండి, అక్కడితోటి మనం ఆపుకోకూడదు. ఇంకా మీరు పై స్థాయికి ఎప్పటికి కూడా మనము ఉన్న పొజిషన్ కంటే పై మెట్టుకు ఎదగాలంటే అది మీ క్రమశిక్షణ, మీ పట్టుదల, మీరు చేసే కృషితోటి మాత్రం ఆధారపడుతుంది. ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటిస్తే మీరు ఖచ్చితంగా పై స్థాయికి ఎత్తారండి. చిన్న అవకాశాలను కూడా ఉపయోగించుకొని భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగ అవకాశాలని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలని యువతకి సందేశం ఇస్తున్నారు. సుధాకర్తో చిరారవి.